సార్ 1 year బ్యాక్ ఏంటంటే ఎక్కువగా రామ్ చరణ్ గారు ఉంటారు సినిమాలో, రామ్ చరణ్ గారు క్యామియో ఉంటుందని చెప్పి ఎక్కువ మాట్లాడుకున్నారు. రైట్. క్యామియో లేదు ఆబ్వియస్లీ, బట్ రామ్ చరణ్ గారు ఫోటో ఒకటి పెట్టారు. ఐడియా ఏంటి అసలు? అది రామ్ చరణ్ గారి ఫోటో కాదు యాక్చువల్గా. ఐడియా ఏంటంటే మనము అంటే దానికి ఒక హీరో గారిదే లైక్ ఇంకో వర్షన్స్ లాగా వీ ట్రైడ్ అనమాట. ఓకే. కానీ అక్కడ ఎక్కడో తెలియకోకుండా అందరూ ఐస్ ఒకేలా ఉంటాయి సార్ యాక్చువల్గా. చూడండి మేము కళ్యాణ్ గారు షూట్ చేసేటప్పుడు మాకు చిరంజీవి గారు కనపడేవారు. ఓకే. ఇట్లా టక్కని తిరుగుతాయి. ఇప్పుడు లైక్ వైష్ణవ్ ఉంటారు, వైష్ణవ్ విసి ఐస్ ఈ లుక్స్ లైక్ కళ్యాణ్ గారు. వరుణ్ గారు వచ్చేసి ఫ్యామిలీ నో దే హ్యావ్ గాట్ గ్రేట్ ఐస్ సార్. అవును. వాళ్ళు సడన్గా చూస్తే మనకి టక్కని వాళ్ళు వాళ్ళలాగా చిరంజీవి గారు అనిపిస్తారు. చిరంజీవి గారు లాగా యూ సీ అకిరా, యూ ఫీల్ లైక్ యూ సీయింగ్ కళ్యాణ్ గారు. యూ సీ కళ్యాణ్ గారు ఓల్డ్ ఫోటో ఐ షో యూ ఎగ్జాక్ట్ లుక్స్ లైక్ అకిరా. అవును. అసలు నేను అదేం చెల్లి. సో వెన్ వి జెన్యున్లీ మేడ్ ఇట్ లైక్ లుక్ లైక్ కళ్యాణ్ గారు, బట్ దట్ టర్న్ అవుట్ టు బీ లైక్ దట్ అనమాట. అది అంటే ఆబ్వియస్లీ మేము చూసైతే ఇంటెన్షనల్గా పెట్టాలనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు కదా. మనం అసలు వాళ్ళని ఓల్డ్లో తీసుకురావాలని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనము తీసుకురావాలని అనుకోం కాబట్టి ఇట్ కేమ్ అవుట్ అనమాట. మేము షూట్ చేసినప్పుడు కూడా అది అందరూ వచ్చి కాదన్న ఇది ఎవరు అంటే ఇది కళ్యాణ్ గారు కదన్న పాతలో ఉన్నారు అనేవాళ్ళు. కొంతమంది రాప్షన్ వాళ్ళు అరే ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఏంటారు బాబు అనిపించేది. బట్ అది అలా అది బట్ ఎవ్రీవన్ థాట్ అకిరాని కంపల్సరీ ఒక చిన్న స్ప్లాష్లో చూపిస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిని మీరు ఎలా అయితే చూపించారో అనే పాయింట్లో అందరూ ఎంత కన్విన్స్డ్గా ఉన్నారో ఫ్యాన్స్కి అసలు మీరు అకిరాని చూపించి ఉంటే కనుక ఆబ్వియస్లీ దే నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఈరోజు. యాక్చువల్గా ఇట్ వాస్ లేదు ఇప్పుడు ఎందుకని, బట్ చెప్పండి పర్వాలేదు ఏముంది. అదేం లేదు అంటే ఇప్పుడు ఏముంది సార్ సినిమాలు ఏమైనా చేస్తుంటాం కదా. ఇప్పుడు ఇది అవుతాయి అంటే ఈ సినిమాలో ఇది మాత్రం అయితే లైక్ కళ్యాణ్ గారు ఆ వైపులో వెళ్ళిపోదాము అంటే లెట్ us నాట్ గెట్ ఇన్ టు అదర్ థింగ్స్ అదర్ పీపుల్ అనేది ఒక జెన్యున్ తీసుకున్న కాల్ అనమాట. ఫస్ట్ ఇంటెన్షన్లో ఉండింది ఇలాంటివన్నీ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అంటే కళ్యాణ్ గారు తెలియకపోయినా మేము ఊరికే సరదాగా టీం మాట్లాడుకుంటాం కదా, ఇది తీసుకొస్తే ఎలాంటి సీన్ పెట్టాలి, ఇతను తీసుకొస్తే ఎలాంటి సీన్ పెట్టాలి, క్లైమాక్స్ ఎలా చేయొచ్చా అంటే ఇవన్నీ లైక్ వే బిఫోర్ రోలెక్స్ అండ్ ఆల్. రోలెక్స్ అనేది ఈవెన్చువల్గా ఇప్పుడు క్లిక్ అయింది. ఆ ముందు కూడా అనుకున్నాము, బట్ ఆ తర్వాత రోలెక్స్ వచ్చే తర్వాత చాలా సినిమాలు రావడం వల్ల ఓకేలే మనం బట్ క్లియర్ చేద్దాం అనుకున్నాము. ఒక ప్రెస్లో ఎక్కడ పెట్టి క్లియర్ చేద్దాం అనుకున్నాం లేరు ఎవరు అని. అది కూడా మళ్ళీ ఊరికే ఎందుకు వాళ్ళు అసలు మీకు ఏదన్నా కోరుకుందా పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా అకిరా గారిని లాంచ్ చేయాలని ఉంది, అలా ఏదన్నా ఎప్పుడైనా డిస్కషన్ పెట్టారా? అంటే అది ఓకే అది పర్సనల్ థింగ్స్లో అయినాయి కానీ బట్ స్టిల్ అంటే నా కోరికనే ఉండదు సార్. ఇప్పుడు ఇఫ్ కళ్యాణ్ గారు బిలీవ్స్ ఓకే నువ్వు చేస్తానంటే ఐ విల్ డూ. ఓకే. నేను వెళ్ళి అంటే ఇంటెన్షనల్గా సార్ ఐ వాంట్ టు లాంచ్ లేకపోతే ఎందుకంటే వాళ్ళ స్పేస్ వాళ్ళు దే నో బెటర్. బట్ మనకు కోరుకుంటాం కూడా తప్పేం కాదు నిజంగా సార్ అలా కోరికలు ఏమీ లేవు. అంటే నేను ఎలా అంటే అరే బాబు నాకు సినిమాలు చేయాలి లైక్ ఇప్పుడు గ్యాప్ లేకుండా చేయాలంటే లైక్ ఎలా అంటే ఏదో కాల్ కానీ సో మచ్ టు టెల్ కదా. ఈవెన్చువల్గా ఇన్ని 5 years 6 years ఏంటి సార్ బాబు యుగాంతం వచ్చింది. మా చెల్లి చిన్నప్పుడు పెద్దగా అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుంది అంటే లైక్ ఎన్ని పెద్ద అయిపోతుంది. కానీ మీరు సినిమాలు తీసే ప్రాబ్లం ఏంటంటే కొంచెం లక్కీలీ ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు సినిమాలు మౌంట్ చేయడం లేట్ అయినా సరే అట్లీస్ట్ యూ డోంట్ డూ ఇట్. లేదు అదే సార్ అది పెద్ద ప్రాబ్లం. నేను షూట్ చేసే డేస్ తక్కువ ఉంటాయి చాలా. ఇది కూడా 100 to 120 days సంథింగ్ ఏదో అయింది. ఎక్స్ట్రా కాల్ షీట్లు ఎక్కువ తీసుకో మనం.